ఈ వీడియోలో నేను కోడి లివర్ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇలా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లివర్ని 300 గ్రామ్స్ తీసుకున్నాను. నేను చెప్పే క్వాంటిటీస్ అన్ని దానికి కరెక్ట్గా సరిపోతాయి. హీట్ అయ్యాక ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి వేగించుకోవాలి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిని మొత్తం ఒక్కసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన లివర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది మొత్తం యాడ్ చేసాక చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అలానే నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేస్తాను. ఇంక ఇది చక్కగా కలుపుకున్నాక దీని మీద ఒక మూతను పెట్టేసుకోవాలి. ఈ మూతను పెట్టేసి మధ్య మధ్యలో మూతను తీస్తూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోంచి ఇలా వాటర్ బయటకు వస్తాయి. ఇందులో నేనేం వాటర్ యాడ్ చేయలేదు, ఆ ముక్కల్లోంచి వాటర్ వచ్చాయి. ఈ వాటర్ చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఇలా నూనె పైకి తేలుతుంది. ఇంకొక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇంకా దీనిని చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లో దీనిలో మనం రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంక ఇది మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇంక ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ధనియాలని జీలకర్రని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పొడి ఇది యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఫ్రై కర్రీస్లో, గ్రేవీ కర్రీలో ఈ పొడిని యాడ్ చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి ఇందులో సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ కోడి లివర్ ఫ్రై రెడీ. అన్నంలో ఇలా కలుపుకొని తిన్నా గ్రేవీగా బాగుంటుంది. అలానే పప్పుచారులోకి, పప్పులోకి, చారులోకి కాంబినేషన్గా కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.